పరిశుద్ధపరచు దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం లేవ్యాకాండం 14 అధ్యాయం 5 నుంచి 8 వరకు. అప్పుడు యాజకుడు పారునీటిపైన మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒక దాన్ని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్తవర్ణం గల నూలును ఇస్సోపును తీసుకుని పారునీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి విషయంలో పవిత్రత పొంద గోరువాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోనట్లు దాన్ని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుని తన రోమం అంతటిని క్షౌరం చేసుకుని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెంలోనికి వచ్చి తన గుడారం వెలుపల 7 దినములు నివసింపవలెను. ఇప్పుడు ఈ తెమ్మన్నారు. ఇప్పుడు కుష్ఠరోగం బాగుపడ్డాక ఇతన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి పక్షులు, పవిత్రమైన పక్షులు, 2 పక్షులు, దేవదారు కర్ర. పక్షులు దేనికంటే అక్కడ రక్తం, వాటి రక్తం ద్వారా అక్కడ ఇతను శుద్ధి అవటానికి. అలాగే దేవదారు కర్ర ఎక్కడో లెబనోన్ మీద మొలుతుంది. అది కీర్తనలో 92:12 ఉంది. అంటే అహంకార అతిశయాలు పోవాలి. ఇప్పుడు ఆ రక్తంలో ముంచబడాలి అన్నీ, ఆ రక్తంలో శుద్ధి అవ్వాలి, ఈ రక్తంలో అన్నీ పోవాలి, చెడుగంతా పోవాలి. ఆ తర్వాత మళ్ళీ నూలు, ఎర్ర నూలు, ఎరుపు విమోచనకు గుర్తు. తర్వాత ఇస్సోపు పడక కడగటానికి. అక్కడే దావీదు అంటున్నాడు కీర్తనలో 51:7 నా పాపం పోవునట్లు ఇస్సోపుతో కడిగంటున్నాడు. శుద్ధి చేయడానికి గుర్తుగా ఇస్సోపుతో ఉంది. అలాగే శుద్ధి చేయడానికి ఈ వస్తువులన్నీ ఇప్పుడు ఒక పక్షిని బలి ఇవ్వాలి. ఇక్కడ దాని రక్తంలో ఇవన్నీ ముంచాలి. తెచ్చిన ఈ సామాగ్రి అన్నీ ఈ పక్షిని కూడా ముంచాలి. ఈ వదిలేయాలి. ఒక పక్షిలోంచి వచ్చిన రక్తం 7 సార్లు ఆ కుష్ఠరోగం తగ్గిన అతని మీద ప్రోక్షించాలి. మిగతా పక్షిని వదిలివేయాలి. అది ఎగిరిపోతుంది పైకి. అంటే ఇక ఈ కుష్ఠరోగం శుద్ధుడయ్యాడు, పవిత్రపరచబడ్డాడు, ఇంకా స్వతంత్రం వచ్చింది. దూరంగా ఎక్కడో ఊరి అల్పలు పాడి ఉన్న అతనికి ఇప్పుడు పాళెంలోకి వచ్చేసి స్వతంత్రం వచ్చిందని దాని అర్థం అన్నమాట. అతడు పాళెంలోకి వచ్చేసి తన ఇంటిలోకి అప్పుడే వెళ్ళకూడదు. ఇంటి వెలుపలే, ఇంటి బయట గుమ్మంలోనే 7 రోజులు ఉండాలి. 7 రోజులు ఉన్నాక మళ్ళీ అతను స్నానం చేసి మళ్ళీ అక్కడ నైవేద్యం అవన్నీ ఇక్కడ 7వ నాడు తన రోమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షవరం చేసుకోవలేను. తన రోమమంతటిని క్షవరం చేసుకుని బట్టలు ఉదుక్కునేడల నీళ్ళతో కడుక్కుని పవిత్రుడగును. అలాగా మళ్ళీ 7 రోజులు తన గుమ్మం బయట పడుకుని బయట నివసించి తర్వాత మళ్ళీ క్షవరం చేయించుకుని శుభ్రంగా స్నానం చేసినప్పుడు అతడు పవిత్రుడవుతాడని ఇక్కడ చెప్పబడింది.